హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ లర్నింగ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈరోజు మనం కాగ్నిజెంట్లో అడిగిన ఈ ఎస్క్యూఎల్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి, ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్లో లాస్ట్ 30 డేస్లో ఎవరెవరు ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారో వాళ్ళ డేటాని రిట్రీవ్ చేయాలన్నమాట. సో మనం దానికి యూజ్ చేసే కాన్సెప్ట్స్ కర్డేట్ ఫంక్షన్ అండ్ ఇంటర్వెల్ కీవర్డ్. సో కర్డేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, నువ్వు క్వెరీ కర్డేట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని క్వెరీ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తావో ఆ రోజు డేట్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇంటర్వెల్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, ఆ డేట్ అండ్ టైం ఫంక్షన్స్కి టైం పీరియడ్ అనేది యాడ్ అన్ అవుతుంది, రిమూవ్ అన్న చేస్తుంది. సో మనం ఈ ఇన్స్టాగ్రామ్ అనే డేటాబేస్లో సో ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. కాలమ్స్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అండ్ ఎంప్లాయీ జాయిన్ డేట్. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశా. సో ఆ రికార్డ్స్ని చూద్దాం. సో వీ హ్యావ్ 6 రికార్డ్స్ విత్ డిఫరెంట్ జాయిన్ డేట్స్. సో ముందుగా మీకు కర్డేట్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తా. సెలెక్ట్ కర్డేట్. సో ఈరోజు డేట్ ఏంటి? జూలై 1st. సో ఇది జూలై 1st ప్రింట్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. జూలై 1st. సో యాక్చువల్ క్వశ్చన్కి ఇప్పుడు క్వెరీ రాద్దాం. సో మనకి అందరు ఎంప్లాయీస్ కావాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్? ఎంప్లాయీస్ టేబుల్. వేర్ కండిషన్ దేని మీద రాస్తాం? మనం జాయిన్ డేట్ మీద రాస్తాం, ఎందుకంటే మనం జాయిన్ డేట్ తోటి ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి. వేర్ జాయిన్ డేట్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి లాస్ట్ 30 డేస్. ఈ రోజు డేట్ ఎట్లా రాస్తాం మనం? కర్ డేట్ మైనస్ లాస్ట్ 30 డేస్ కాబట్టి ఇంటర్వల్ 30 డే. సో ఇది ఏం చేస్తుందంటే, కరెంట్ డేట్ ఈ రోజు అంటే జూలై 1st. జూలై 1st నుంచి లాస్ట్ 30 డేస్ అంటే ఏంటి? జూన్ 1st. సో దీని రిజల్ట్ మొత్తం జూన్ 1st అవుతుంది. సో వేర్ జాయిన్ డేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జూన్ 1st. జూన్ 1st లేదా జూన్ 1st నుంచి ఇప్పటి వరకు జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరినీ మనకి రిట్రీవ్ చేస్తుంది. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. మనకి 1 2 3 4 రికార్డ్స్ వచ్చాయి. జూన్ 1st, జూన్ 1st, జూన్ 25th, జూన్ 29th.